హలో, వెల్కమ్ టు డే 20 ఆఫ్ మై 30-day పీడియాట్రిక్ సీరీస్. సమ్మర్లో ఓపీడీలో కామన్గా చూసే కేసెస్ డయేరియా అండ్ వామిటింగ్. పిల్లలకి డయేరియా వచ్చినప్పుడు ఇంట్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి అండ్ హాస్పిటల్కి ఎప్పుడు తీసుకెళ్లాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఒక రోజులో 3 times కన్నా ఎక్కువ లూజ్ స్టూల్స్ అయితే డయేరియా అని అంటాం. పిల్లలకి డయేరియా వచ్చినప్పుడు బాడీ తొందరగా డిహైడ్రేట్ అవుతుంది పెద్దవాళ్ళతో కంపేర్ చేస్తే. సో బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఇవ్వాలి, ఎస్పెషల్లీ ఓఆర్ఎస్ టెట్రాప్యాక్స్ కాదు, WHO రికమెండెడ్ ఓఆర్ఎస్ సాషెట్స్ దొరుకుతుంది. పెద్ద సాషెట్ అయితే 1 లీటర్ వాటర్లో మిక్స్ చేయాలి, చిన్న సాషెట్ అయితే 200 ml వాటర్లో మిక్స్ చేయాలి. ఇది మిక్స్ చేసే ముందు ఇన్స్ట్రక్షన్స్ చదవండి. ఓఆర్ఎస్తో పాటు వాటర్, కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ కూడా ఇవ్వచ్చు హైడ్రేషన్ కోసం. డయేరియా వచ్చినప్పుడు ఎలాంటి ఫుడ్ పెట్టాలి? ఇడ్లీ, కర్డ్ రైస్, కిచిడి, బనానా, యాపిల్ ఇలాంటి ఫుడ్ పెట్టండి. ఇలాంటి ఫుడ్ పెట్టద్దు డయేరియా వచ్చినప్పుడు. ప్యాకేజ్ ఫ్రూట్ జ్యూసెస్, సాఫ్ట్ డ్రింక్స్, ఆయిలీ ఫుడ్, స్పైసీ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ అసలు పెట్టకండి. అండ్ డయేరియా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. యాంటీబయాటిక్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదు. చాలాసార్లు లూజ్ మోషన్స్ అవుతున్నాయని చెప్పి ఫార్మసీకి వెళ్ళి యాంటీబయాటిక్ తీసుకొని ఇస్తారు కదా, అలా చేయకండి. కొన్నిసార్లు యాంటీబయాటిక్ వల్లనే ఎక్కువ లూజ్ మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. పీడియాట్రిషియన్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి. మోషన్లో బ్లడ్ వస్తుంది, పర్సిస్టెంట్గా వామిటింగ్స్ అవుతున్నాయి, అబ్డామినల్ పెయిన్ సివియర్గా ఉంది, యూరిన్ అవుట్పుట్ తగ్గింది, ఓరల్ ఇంటేక్ తగ్గింది, డీహైడ్రేషన్ సైన్స్ ఏమైనా ఉంటే, అంటే కళ్ళు లోపలికి వెళ్ళినట్టు అనిపించినా, మౌత్ డ్రై అయినా వెంటనే పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.